రోహిత్ 50 కోట్ల అప్పు గురించి ఆనందభైరవికి తెలిస్తే ఆనందభైరవి గుండెపోటుతో కుప్పకూలినట్టుగా రోహిత్ కలగంటాడు. ఇక తన వల్లే కుటుంబానికి ఇంతటి నష్టం జరుగుతుందని భావించి రోహిత్ సూసైడ్ చేసుకొని చనిపోవాలని నిర్ణయించుకుంటాడు. గ్లాసులో విషం కలుపుకొని తాగబోతూ ఉంటే అప్పుడే శరణ్య అక్కడికి వస్తుంది. ఏం చేస్తున్నారు బావగారు అంటూ రోహిత్ చేతిలో ఉన్న గ్లాస్ని పక్కకు నెట్టేసి, విషం తాగి చనిపోవాలనుకుంటున్నారా? చనిపోయే అంతటి కష్టం మీకేమొచ్చింది బావగారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. దాంతో రోహిత్, నా వల్ల చాలా పెద్ద నష్టమే వచ్చింది శరణ్య అంటూ తను చేసిన 50 కోట్ల అప్పు గురించి శరణ్యకు చెబుతూ ఉంటాడు. ఇక దాంతో శరణ్య రోహిత్ చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత, 50 కోట్ల కంటే మీ ప్రాణం విలువైంది కదా బావగారు, ఆలోచిస్తే ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పి రోహిత్కి నేను సాయం చేస్తానంటూ ముందుకు వస్తుంది. ఇక అలా శరణ్య గదిలోకి వెళ్ళి ఒక బ్యాగ్లో నగలు, డబ్బు ఇవన్నీ కూడా తీసుకువచ్చి, పదండి బావగారు వెళ్దామని చెప్పి రోహిత్తో కలిసి బయటకు వెళ్తూ ఉంటే ప్రీతి వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని, ఆగండి ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో శరణ్య ఏం లేదక్క అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. రోహిత్, శరణ్య ఇద్దరూ లేచిపోతున్నారని చెప్పి ప్రీతి తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఆ బ్యాగ్లో ఏముందో చూపించండి అని ప్రీతి అడుగుతూ ఉంటే ఆనందభైరవి, లీలావతి వీళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు. అమ్మ శరణ్య, ఆ బ్యాగ్లో ఏముందో ఓపెన్ చేసి చూపించు అని చెప్పి అడుగుతూ ఉంటే ప్రీతి కూడా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇకప్పుడు శరణ్య ఆ బ్యాగ్ ఓపెన్ చేసి ఆనందభైరవి వాళ్ళందరికీ కూడా చూపిస్తూ ఉంటుంది. మరి రోహిత్ చేసిన తప్పు గురించి ఇంట్లో వాళ్ళకు నిజం తెలిసిపోతుంది. ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.